మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడదాం. చాలా పాపులర్ నక్షత్రం. ఏంటి సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నక్షత్రంలో జన్మించిన వారికి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి లైఫ్ లాంగ్ అంతా కూడా? షూర్ అండి. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. ఇది వృశ్చిక రాశిలో ఉంటుంది. అంటే ఈ యొక్క నక్షత్రం వృశ్చిక రాశిలో మనకి 4వ పాదం ఉంటుంది. మిగతా 3 పాదాలు మాత్రం తులారాశిలో ఉంటాయి. మళ్ళీ చెప్పాలంటే నేను వృశ్చికంలో 4వ పాదం ఒకటి ఉంటుంది, అనురాధ జ్యేష్ఠ ఉంటాయి మళ్ళీ. కాబట్టి విశాఖ 4, 1 వృశ్చికం, 1, 2, 3 మాత్రం తుల. అయితే ఈ నక్షత్రానికి అధిపతి గురువు. ఈ 3 పాదాలకు ఉండే లక్షణానికి 4వ పాదంకు ఉండే లక్షణాలు చాలా తేడా ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నక్షత్రాన్ని గురువు యొక్క నక్షత్రం కాబట్టి ఇక్కడ మనం చూడండి, గురువులు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఎప్పుడు సాధనా మార్గాల్లో ఉంటే, కొంతమంది మోడర్న్గా ఉంటూ మళ్ళీ సోషల్గా ఉంటూ ఆ రకంగా వాళ్ళు చలామణి అవుతూ ఉంటారు. ఇందులో 1, 2, 3 పాదాల వారు మోడర్నైజ్గా ఉంటూ గైడింగ్ చేసే నేచర్ ఉంటే, 4వ పాదం వాళ్ళు మాత్రం అది వృశ్చికంలో ఉంటుంది. కాబట్టి వృశ్చికం ఈజ్ ఆల్వేజ్ సంథింగ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా, చాలా సింపుల్గా ఉంటూ ఆ రకమైనటువంటి వాళ్ళ యొక్క పోస్చర్ ఉంటూ ఆ రకంగా గైడింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో 1 నుంచి 4 పాదాల్లో 1వ పాదం వారికి అబ్జర్వేషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఏదైనా క్యాప్చర్ చేయాలంటే బాగుంటుంది. ఇక 2వ పాదం వారికి వాళ్ళకి మనం ఏదైనా ఒక ఫుడ్ గురించి అడిగామనుకోండి, అలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనే ఫుడ్ ప్రియులు ఎక్కువగా ఉంటారు 2వ పాదంలో. 3వ పాదం వారికి ఏ విషయాన్ని ఎలా కమ్యూనికేట్ చేసి మాట్లాడాలనే లక్షణాలు బాగుంటాయి. 4వ పాదం వారు జనరల్గా ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే వీళ్ళకి అదృష్టం చాలా ఈజీగా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే నవాంశలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు ఇక్కడ 4వ పాదానికి కనుక చూసుకుంటే. అయితే వీళ్ళందరిలో ఉండేటువంటి జనరల్ నేచర్ ఏమిటి అంటే గైడింగ్ నేచర్. ఎవరికైనా నేర్పించాలి, ఎవరికైనా చెప్పాలి. ఒక వ్యక్తి ఈ విశాఖ నక్షత్ర జాతకుడు ఉన్నాడు అంటే ఆయన దగ్గర ఎక్కువ జ్ఞానము, గైడింగ్ నేచర్, ఒక మనిషికి మంచి చేయాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి. కన్సల్టెన్సీ సర్వీసెస్ పెట్టుకుంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ధనయోగము కూడా కన్సల్టెన్సీస్, టీచింగు, ట్రైనింగు, గైడ్ చేయడము వీటి మూలంగానే వస్తూ ఉంటుంది. అయితే ఇంత గైడింగ్ చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ శని భగవానుడు 4th ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 4వ పాదం వారికి ఇంకొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. బట్ ఓవరాల్గా అందరికీ కూడా కొంత ఉంటూ అందులో మరి తెలివితేటలు ఉన్నాయి, కానీ కష్టంగా ఉంటుందా పూర్తి చేయడానికి? కొంచెం పూర్తి చేయడానికి కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇందులో 1, 2, 3 పాదాల వారికి జీవిత భాగస్వామి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వాళ్ళు వస్తారు. 4వ పాదం వారి దగ్గర చూసుకునేసరికి జీవిత భాగస్వామి కొంచెం సున్నిత మనస్తత్వం, ఆర్టిస్టిక్ నేచర్ వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 1, 2, 3 పాదాల వారికి జీవిత భాగస్వామి సంపాదన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. ఎలాగైనా మనం ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలని. అదేవిధంగా 1, 2, 3 పాదాల వాళ్ళకి వివాహం తర్వాత నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది చెప్పాలంటే. అదేవిధంగా వీరికి ట్రైనింగు, టీచింగు, గైడింగ్ వీటి మూలంగానే ఎక్కువ ధనయోగాలు ఉంటాయి చెప్పాలంటే. వీళ్ళు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా వీరు ఎక్కువగా దత్తాత్రేయుణ్ణి, దక్షిణామూర్తిని, గురుస్వరూపాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క గురుస్వరూపాలని ఆరాధన చేసుకోవడమే మంచిది చెప్పాలి అంటే అది. ఇక వీరికి 4వ పాదం వారి విషయం దగ్గర చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి ఈ ఆలోచనలు ఉంటుంటారు కదా. ఈ ఆలోచనలో ఉండేటువంటి వారికి కొంచెం విదేశీ యోగాలు ఎక్కువగా పడతాయి 4th పాదం వారికి. కాకపోతే తండ్రి యొక్క ప్రెజర్ కానివ్వండి, ఎందుకంటే 9th లార్డ్ చంద్రుడు నీచ పొందుతాడు 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు అక్కడ. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ 4వ పాదం వారు ఈ ప్రయాణాలు చేసేటప్పుడు అండ్ అదేవిధంగా కొంచెం మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది, ఎందుకంటే చంద్రుడు నీచ కదా. కాబట్టి వీళ్ళు వీలైనంత మట్టుకు సోమవారాలు అన్నదానం కానీ
నీటి కుండని దానంగా కానీ ఇస్తూ ఉండాలి. అప్పుడు వీరికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఓకే, అదేవిధంగా మొదటి 3 పాదాలకి 4వ పాదం వరకు కూడా, మొదటి 3 పాదాల వరకు ఏంటంటే ప్లేస్ చేంజ్ అవుతుంటేనే కెరీర్ పరంగా అంటే ఎక్కువ చేంజ్ అవుతూ ఉండాలి. ఒక దగ్గర కొంతమంది చూడండి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా అండి కదలలేదు అన్నట్టు, కదిలితేనే వీళ్ళకి యోగం పడుతుంది. వృశ్చికం 4వ పాదంలో ఈ విశాఖ 4వ పాదం వరకు స్థిరంగా ఉంటే యోగం పడుతుంది. 2 డిఫరెన్సెస్ అన్నమాట. అదేవిధంగా ఇద్దరికి కూడా గవర్నమెంట్ జాబ్స్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో 4వ పాదం వారు వాళ్ళు ఎక్కడ ఏ దీంట్లో ఉన్నా కూడా, ఏ సెక్టార్స్లో ఉన్నా కూడా అందులో లీడర్షిప్ తత్వాన్ని ఎక్కువగా పొంది ఉంటారు వీరు. అలాగే మొదటి 3 పాదాలకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ షేర్ మార్కెట్ విషయంలో 4వ పాదం వారికి మాత్రం కొంచెం షేర్ మార్కెట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ షేర్ మార్కెట్ విషయం కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నము నుంచి 2వ స్థానం అంటే ధనస్థానము, పంచమ స్థానము, లాభస్థానము, అష్టమ స్థానాల యొక్క స్థితిగతులు చూసుకొని మనం డిసైడ్ చేయాలి. అలా కాకుండా కనుక వీళ్ళు వెళ్ళినట్లయితే వీళ్ళంతా మంచివారని ఇక్కడ చాలామంది అంటుంటారు, ఏమంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు కానీ నాకు షేర్లో డబ్బులు పోయి అంటారు. నేను అంటారు మీరు విశాఖ నక్షత్రం, మీరు ఎవరికి అన్యాయం చేయలేదు, దానికి సంబంధం లేదు. మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇదే చేత్తో అన్నం పెడుతున్నాం అందరికీ, కానీ ఇదే చేతిని తీసుకెళ్ళి క్యాండిల్లో పెట్టాం, కాలదా? ఏమంటే ఈ చేత్తో బోర్డు అంతమందికి అన్నం పెట్టాం, అలా ఇలా కాలుతుంది అంటే దాని ధర్మం అది. మీకు అర్థమైందా? దాని ధర్మం అది. రోజు దీపం దండం పెట్టుకున్నా కానీ ఒకరోజు నుంచి వేలు పెడితే కాలిందండి అంటే దాని ధర్మం అంతే. దాని ధర్మాలు 2, వెలుగు వెలుతురు ఇవ్వడం, ఎట్ ది సేమ్ టైం మండడం కూడా దాని ధర్మమే, దాని లక్షణమే అది. దాని లక్షణాన్ని నువ్వు మర్చిపోయి ఇదేంటి కాలింది అనుకోవడం అనేది అవివేకం. అట్లాగే ఈ విశాఖ నక్షత్రం వారికి వీళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఉంటారంటే ప్రతి విషయాన్ని వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మొదటి 1, 2, 3 పాదాలు మాత్రం ఎక్కడ ఎంత రియాక్ట్ అవ్వాలనే విషయం వీళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు చాలా మటుకు లైఫ్లో ఏంటంటే ఏ విషయంలో ఎంత రియాక్ట్ అవ్వాలని తెలియకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అయ్యాం, అవతల కూడా కట్ అయిపోతున్నా, చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవుతలేదు వద్దురా బాబు అని. అలా కాకుండా పెద్ద విషయానికి సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయినా వదిలేస్తారు మనుషులు. ఎందుకంటే ఇంత పెద్ద అంశం జరిగితే కూడా అస్సలు పట్టించుకోలేదు. భార్యాభర్తల మధ్యన గొడవ ఎందుకు వస్తుంది చెప్పమంటారా? రియాక్షన్ యొక్క డోస్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టినా నచ్చదు, పెద్ద విషయాన్ని పట్టించుకోకపోయినా అసలు రియాక్ట్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లమే. అది మెయిన్గా మనం నేర్పించాలి పిల్లలకి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, స్త్రీతత్వం ఏంటి, పురుషుడి తత్వం ఏంటని. అయితే విశాఖ నక్షత్రం వారికి ఎప్పుడు కూడా శాఖ అంటే 2గా విడిపోవడం, వీళ్ళ లైఫ్లో ఫస్ట్ హాఫ్ ఒకలాగా సెకండ్ హాఫ్ ఒకలాగా మాత్రం మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఇది ఎట్లా డిసైడ్ చేస్తాము? విశాఖ నక్షత్రంలో పుట్టారు, ఉదాహరణకి మొదటి పాదంలో పుట్టారు అనుకోండి, కొంచెం గడిస్తే ఒక 16 సంవత్సరాలు ఫస్ట్ గురుమహర్దశ ఉంటుంది, దాని తర్వాత శని దశ వస్తుంది 16 సంవత్సరాల తర్వాత, శని ఒక 19 ఇయర్స్, దాని తర్వాత బుధుడు ఒక 17 ఇయర్స్, దాని తర్వాత కేతు. అయితే వీళ్ళకి ఎక్కడ మార్పు వస్తుంది అంటే వీళ్ళ గురుదశ అయిపోయి ఎప్పుడైతే శని దశలోకి వెళ్తాడో అక్కడ మార్పు వచ్చేస్తుంది. అంటే మొదటి పాదంలో పుట్టాడు అనుకోండి 15-16 ఏళ్ళ తర్వాత మార్పులు వస్తాయి, 2వ పాదంలో పుడితే ఒక 12 ఏళ్ళ తర్వాత, 3వ పాదంలో పుడితే ఒక 4 ఏళ్ళ తర్వాత, అంటే అట్లా 4వ పాదంలో పడితే 1 నుంచి 4 ఏళ్ళ లోపల ఎప్పుడైనా సరే వీళ్ళకి లైఫ్లో ఒక చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే ఆ చేంజ్ అనేటువంటిది మొదటి 3 పాదాల వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఇవ్వదు, కానీ 4వ పాదంలో పుట్టిన వాళ్ళు మాత్రం గురుదశ అయిపోయి శనిదశ వచ్చేసరికి వీళ్ళు ప్లేస్ చేంజ్ అయితేనే బాగుంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి 4వ పాదంలో పుట్టినప్పుడు వీళ్ళు ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ నాకు ఇది కాదులే నేను ఇంకోటి చదవాలి, ఇది కాదని మధ్యలో ఆపేసి ఇంకోటి కూడా చదువుతారు చెప్పాలంటే. ఎందుకంటే 4వ పాదానికి తొందరగా వస్తుంది శని దశ. కానీ అదేవిధంగా బుధ మహర్దశ వచ్చినప్పుడు మాత్రం మొదటి 3 పాదాల వాళ్ళకి బుధుడు కనుక బాగుంటే తండ్రి యొక్క ప్రాపర్టీ మీద వీళ్ళు బాగా కలిసి వస్తుంది. కానీ బుధుడు బాగోక 4వ పాదంలో పుట్టాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు బుధ మహర్దశలో ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు అనేది తెలుసుకోగలగాలి. అది ప్రధానంగా. అయితే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారంటే గురువు నక్షత్రం కదండి నేను కనకపుష్యరాగం పెట్టేసుకుంటా అంటాడు. గురువు సహజంగానే ఏంటంటే ఎక్కువ బ్యాడ్ చేయడు, కాకపోతే నీచబడి ఉన్నాడు మీ జాతకంలో, పాపకత్తెల్లో ఉన్నాడు. అప్పుడు మాత్రం ఎక్కువ అంటే ఒక రత్నం పెట్టుకున్నప్పుడు పెట్టుకోకూడదని చెప్తాం ఒక్కోసారి, కొన్ని రత్నాలు ఏం యూజ్ ఉండదు. నాకేం బ్యాడ్ జరగలేదు అంటాడు, అక్కడ గుడ్డు జరగదు బ్యాడ్ జరగదు, న్యూట్రల్గా ఉన్నప్పుడు.
నేనేమంటానంటే నువ్వు ఆ 10,000 15,000 20,000 లేకపోతే 5,000 ఎంతో పెట్టి కొన్నావు రత్నాన్ని, నీకు యూజ్ లేనప్పుడు ఏం లాభం అది. కాకపోతే ఈ కనకపుష్య రాగం పెట్టుకుంటే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు మెంటల్ పీస్ మాత్రం కొంత వస్తుంది. ఏ నక్షత్రం వాళ్ళు ఆ రత్నాన్ని పెట్టుకోవడం వల్ల కొంచెం మెంటల్ పీస్ వస్తుందేమో, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రావాలి అంటే మీకు ధనాధిపతి ఎవరో తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ధనాధిపతి పలానా వ్యక్తి అవుతాడు, కానీ పాపకత్తెరలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఆ ధనాధిపతి పెట్టుకోకూడదు. పంచమ భాగ్య రాజ్య మనకి లగ్న పంచమ భాగ్యాధిపతులు త్రికోణేతారో అనే శ్లోకం పరంగా చాలామంది ఏం చేస్తారు, లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి పెట్టేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ మూడిట్లో ఏది బలంగా ఉంది, అసలు ఈ మూడు పనికొస్తాయా పనికిరావా, మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి, దానికి ఏమైనా వ్యతిరేకం ఇచ్చేటువంటి ఫలితాలు ఏమైనా వస్తున్నాయా అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని పెట్టుకోవాలి. ఇక వీళ్ళకి కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి గురుగారు వివాహ విషయంలో ఎవరికి దూరంగా ఉండాలంటే? వీళ్ళు వీలైనంత మటుకు శని రాహు నక్షత్రాలని అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే సాటర్న్ స్టార్స్ ఏంటి అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. రాహు నక్షత్రాలు ఏంటంటే ఆర్ద్ర, స్వాతి అండ్ శతభిష నక్షత్రం. ఈ నక్షత్రాలని కొంచెం అవాయిడ్ అంటే వీలైనంత మట్టుకు. ఎందుకంటే ఏమైపోద్దంటే మనస్కారకుడు చంద్రుడు, చంద్రమా మనసో జాతః అంటూ ఉంటాం. ఈ యొక్క మనస్కారకుడు అయినటువంటి చంద్రుడు ఎప్పుడైతే వాళ్ళ మనస్కారకుడు అయినటువంటి రాహువో శనో అయితే ఈ రెండింటికి మ్యాచ్ అవ్వదు. శని అయితే కొంత పర్లేదు, ధర్మకర్మాదీయం ఇద్దరు ధర్మంగా బ్రతకాలనే ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటారు. కానీ రాహు అయ్యేసరికి ఒకరికేమో విపరీతమైన ఆశ ఉంటుంది, ఒకరికేమో విపరీతమైన ధర్మబద్ధంగా ఉండాలంటుంది. వీళ్ళేమి ఇలా చేద్దామంటే వీళ్ళు అక్కర్లేదులే, ఎందుకు అంత అవసరం లేదంటుంటారు. ఇంతలోనే బతుకుతాం, ఇంత ధర్మంగా ఉంటే చాలంటే వాళ్ళకేమో ఏంటి ధర్మాలు గడిది కొట్టి పట్టుకుంటూ కూర్చుంటూ ఉంటే అలాగా మనం ఇంకొంచెం హై లెవెల్లో వెళ్ళాలి, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోవాలంటే ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఏదో వీళ్ళని ఇబ్బంది పెడతారని కాదు, విదేశాలకు వెళ్ళాలని వాళ్ళకుంటే వీళ్ళకేమో లేదు నేను సొంత గడ్డ మీద ఉండాలని ఉంటుంది. ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీ స్టార్స్ని, అందులోని ఇది ఒకటే స్టార్స్ ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు వివాహ జీవితం ఎలా ఉంది, ఎలాంటి పర్సన్ వస్తారు, అలాంటి పర్సన్ ముందుగా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా సినిమాకి వెళ్తున్నాం, ముందే చెప్పేశాడు ఫ్రెండ్ అంత లేదు ఏదో ఒకసారి చూడొచ్చు, మనం పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోం. అలా కాకుండా మనం అసలు పలానా డైరెక్షను, పలానా హీరో, పలానా రెహమాన్ మ్యూజిక్ కొట్టేశాడు, అసలు చిరిగిపోద్దని వెళ్తే ఏమీ లేపేసరికి డిసప్పాయింట్ అయిపోతాం. అందుకని ఎప్పుడు కూడా జ్యోతిషాస్త్రంలో ఏం చెప్తారంటే నీకు ఎలాంటి పర్సన్ వస్తుంది, డిగ్నిఫైడా, చిన్నపిల్లల తత్వమా, బాగా క్యాలిక్యులేటివా, బాగా గైడ్ చేసే అమ్మాయా, బాగా మొండి మనిషి, గొడవ పెట్టుకునే మనిషి, మీరు ఫిక్స్ అయిపోయారనుకోండి ఇలాంటి మనిషి వస్తుంది అని, దెన్ మీరు దాని తగ్గట్టుగా ఉంటారు. మీ మైండ్ సెట్ ట్యూన్ చేసుకుంటాడు. ఎవరికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అందరి దగ్గర ఒకలా ఉండడండి. ఇప్పుడు మీరు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఆఫీస్లో బాస్ దగ్గర ఒక రకంగా ఉంటాడు, తిడుతున్నా సరే సైలెంట్గా ఉంటాడు తప్పు చేస్తే. కానీ ఇంట్లో పడాలని రూల్ లేదు. అదే శ్రీమూర్తి బాస్ దగ్గర ఉన్నట్టుగా ఇంట్లో భర్త దగ్గర ఉండాలంటే ఎందుకు మాట్లాడవచ్చు, భార్య కొంచెం భర్త కావచ్చు. ఎందుకు ప్లేసు మనిషి మారిపోయినప్పుడు, వాళ్ళ స్టేటస్ ఏంటో మారిపోయినప్పుడు, వాళ్ళ స్టేజ్ ఏంటో అర్థమైనప్పుడు, వాళ్ళ మెంటాలిటీ ఏంటో అర్థమైనప్పుడు అక్కడ రియాక్ట్ చేసే విధానం వేరే ఉంటుంది. అంటే మన చుట్టూ ఉండే మనుషులు వాళ్ళ యొక్క తత్వాలను బట్టి ప్రతి మనిషి రియాక్ట్ అవుతూ ఉంటాడు. అర్థమైందండి? అలా ఏంటంటే మనం దశలను బట్టి కూడా మనకి లైఫ్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు విశాఖ నక్షత్రంలో పుట్టినప్పుడు స్టార్టింగ్లో చిన్నప్పుడు అంతా ఎక్కువ స్పిరిచువల్ యోగం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కొంచెం అన్నీ లేట్ అవుతుంటాయి. శని మహర్దశ వచ్చేసరికి స్లో డౌన్ అవుతూ ఉంటాయి. అక్కడ స్లో డౌన్ అవుతుందని యాక్సెప్ట్ చేయగలగాలి విశాఖ నక్షత్రం వాళ్ళు. తర్వాత వచ్చే దశలన్నీ సడన్ చేంజెస్ ఇస్తుంటాయి బుధ దశల్లో వీళ్ళకి. ఎందుకంటే 8th అండ్ 11th లార్డ్షిప్ కదా. దాని తర్వాత వచ్చే కేతు దశ అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 40-50 సంవత్సరాల్లో కేతు దశ వచ్చినప్పుడు ఆ పర్టికులర్గా 7 years కొంచెం ఎక్కువ ఆధ్యాత్మికంలోకి వెళ్తారు. మళ్ళీ వీళ్ళకి శుక్రదశ వచ్చేస్తుంది. శుక్రదశ వచ్చేసరికి వీళ్ళకి 60 years ఆఫ్ ఏజ్లో డ్రెస్సింగ్ నీట్గా చేసుకోవాలి, యంగ్గా కనబడాలి, లేకపోతే కళల మీద ఆసక్తి పెంచుకోవడం, ఏదైనా బొమ్మలు వేయడం, లేకపోతే సంగీతం వీటి మీద ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఈ ఏజ్లో నీకు ఎందుకు సంగీతం అంటే లేదు నేను నేర్చుకుంటా అంటూ ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇది శుక్రుడు కళలకు కారకుడు, అటువైపు తీసుకెళ్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఇక వీళ్ళు జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? ఎటువంటి శక్తివంతమైన ఆలయాలని సందర్శిస్తుంటే బాగుంటుంది? వీళ్ళు ఎక్కువగా గురు ఆలయాలు, చండీ ఆలయాలు ఎక్కువగా సందర్శిస్తుంటారండి. దత్తాత్రేయ ఆలయాలకు వెళ్తే చాలా మంచిది. దత్త చరిత్ర చదవడం, దత్త ధ్యానం చేసుకోవడం, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం ఎంత చేస్తుంటే వీళ్ళు అంత మనశ్శాంతిగా ఉంటారు మెయిన్గా వీళ్ళు. ఓకే. ఇక జీవితంలో బాగా వేరే వాళ్ళ నుంచి నాకు నరఘోష, నరదిష్టి ప్రభావాలన్నీ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటారు రెమెడీస్? ఒకటేనండి, ఎవరైనా కూడా వాళ్ళకి నరదిష్టి ఎక్కువగా ఉంది, నరఘోష ఎక్కువగా ఉంది అంటే
వాళ్ళ మహాదశ బాగోదు. దశను చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది సన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సన్ ఆత్మకారకుడు. తొందరగా దిష్టి ఎవరికి తగులుతుందంటే ఆత్మకారకుడు స్ట్రెంత్గా లేడు. సింపుల్. ఆత్మకారకుడు ఎవరైతే స్ట్రెంత్గా ఉంటారో వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళకి ఆ సన్ యొక్క దీన్ని స్ట్రెంత్ పెంచుకోవాలి. అలా నీచంలో ఉన్నాడంటే కాదు, నీచంలో ఉంటే నీచభంగ రాజ్యోగం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఓవరాల్గా విశాఖ నక్షత్రం వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.